పరిశుద్ధుడా జీవగల దేవా జీవాధిపతి మమ్మల్ని విక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రియకుమారుడు మా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అయా ఇప్పుడు ధ్యాన దినములు సన్నిధానములు సర్వములు చేర్చి ఈ రీతిగా మీ నామాన్ని కనపరచుటకు మీ నామాన్ని మధ్యపరచుటకు మీ నామాన్ని కీర్తించుటకు నాకు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి నేను వందనాలు గతించిన 6 మాసముల నుంచి మీరు భద్రపరిచారు బలపరిచారు మీరు కాపుదలించారు అనేక ప్రమాదాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బంది నుంచి ప్రతి సమస్య నుంచి వినిపించారు దేవా మీకు వందనాలు స్తోత్రాలు 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 మా కన్నీరు కూర్చిన దేవుడు మీరే దేవా మా ప్రమాదాల నుంచి తప్పించిన దేవుడు మీరే దేవా మా శ్రమ నుంచి వినిపించిన దేవా ఆపత్కాలంలో మేము ఆదుకున్నారు దేవా మమ్మల్ని ఆదరించిన దేవా మీకు వందనాలు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు వందనాలు మీ కృప లేకపోతే మీ బతికేవారు కాదు దేవా మీ కృప లేకపోతే సజీవులుగా ఉండేవారు కాదు దేవా మీ కృప లేకపోతే మీ ప్రాణులు ఉండేవారు కాదు దేవా మీకు వందనాలు
అయ్యా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అయ్యా మీ కృప ఎంతో అమూల్యమైన దేవా, మీ ప్రేమ ఎంతో విలువైన దేవా. అయ్యా మీ ప్రేమ లేకపోతే బ్రతికే వారు కాదు దేవా. ప్రాణప్రాప్తం నుంచి మీ సన్నిధానంలో చేర్చారు దేవా. అయ్యా పొరమాలు ఎవరో పడిపోతుంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మీ రక్షణ లేకపోతే మీరు సజీవులుగా ఉండేవారు కాదు దేవా. ఇంతవరకు మా వాటిలో రాసిందని దేవా మీకు వందనాలు. ఆరాధనలో మీరు నడిపించిన దేవా మీకు వందనాలు. ఈ మధ్య ఆలస్యం దేవా మీ పక్షాన మాట్లాడుతున్నాం. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. 200 ఆత్మలను అభిషేకించండి దేవా. మాకు కావాల్సిన మాటలు మీ దాసులో ఉంచండి దేవా. మీ మాటల మీద నాడు దేవా. మీ మాటల ద్వారా మా యొక్క జీవితాలను మార్చుకోవాలి దేవా. మీ మాట ద్వారా మా ప్రవర్తన మార్చుకోవాలి దేవా. మీ మాట ద్వారా మీ సన్నిధానంలో మేము నిలబడాలి దేవా. మరొకసారి మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 200 ఆత్మతో మీరు అభిషేకించి కావలించమని మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయాన్ని ప్రియమైన సహోదరి సహోదరులందరూ నా హృదయపూర్వకమైన వందనాలు. గ్రంథం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ తీయండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ చూడండి. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురు పడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపములను ఆశీర్వాదముగా మార్చనని రాయబడినట్లు కనపడేను. ప్రభువైన సహోదరి సహోదరులారా, ఇది నా వాక్య భాగము. ఆయనను మన దేవుడు ఆ శాపములను ఆశీర్వాదముగా మార్చెను. ఇది వాక్య భాగము. ఆ శాపములను ఆశీర్వాదముగా మార్చాడు దేవుడు. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ శాపములు ఆశీర్వాదంగా మార్చబడడానికి ఏ శాపములవి? ఆ శాపము అన్నాడు. ఎవరి గురించి చెబుతున్నారు? ఎవరిని గురించి మనలో చెబుతూ ఉన్నారు అంటే బైబిల్ గ్రంథంలో ప్రవక్తల కాలంలో దేవుని సన్నిధానంలో ఉండవలసిన ప్రవక్త, దేవుని కొరకు వాడబడవలసిన ప్రవక్త, దేవుని ప్రజల మీద ఎప్పుడూ కనికరము కలిగినటువంటి వాడిగా, దేవుని ప్రజలను దీవించవలసిన వాడిగా, దేవుని పక్షాన ఉండవలసినటువంటి ప్రవక్త, బిలాము అనబడినటువంటి ప్రవక్త బాలాకు ఇచ్చినటువంటి సొమ్ము ఆశపడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపిస్తూ వచ్చాడు, శపిస్తూ ఉన్నాడు. ఒకమారు శపించాడు, రెండవ వారు వారి యొక్క గొప్పతనం చెప్పాడు, మూడవసారి వారి మీద దీవెనలు తీసుకొని వచ్చాడు. ఈ కార్యక్రమం చూసినటువంటి బాలాకు నీ దీవెన లేదు, నీ ఆశీర్వాదం మాకొద్దు, నీ వెళ్ళిపోవచ్చు అని పంపించాడు, తరిమినట్లుగా పంపించాడు. ఆ విషయాన్ని ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో ప్రస్తావన వచ్చింది. బిలాము దేవుని ప్రజలను శపించాలని శాపవశము పెట్టిన ఆ శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఈ శాపం ఎక్కడ ఉంది? అది ఎక్కడి నుండి ప్రారంభమైంది? శాపం ఇప్పుడు దేశం మీద ఎలా ఉంది అంటే
యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథములో మనము చూస్తే యెషయా గ్రంథము 24వ అధ్యాయం వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆరో వచనంలో అంటున్నాడు, శాపము దేశమును నాశనము చేయుచున్నది. శాపము ఎక్కడిది? శాపము కొనసాగుతూ వచ్చినటువంటి శాపం ఇది. శాపమునకు అసలు పునాది ప్రారంభము ఏదైనా తోటలో జరిగింది. దేవుని బిడ్డలైనటువంటి ఆది మానవులు, మన మూల పితరులైనటువంటి ఆదాము అవ్వలు స్వేచ్ఛగా దేవుడితో కలిసి జీవిస్తున్నటువంటి సందర్భంలో సాతాను మాట విని దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేత దేవుడికి అవిధేయులైపోయాడు. ఆజ్ఞ అతిక్రమం అనే పాపం వల్ల వచ్చింది మరణం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం అనే పాపం అది మనం ప్రారంభమైంది. పాపం వలన ఒక జీతం వచ్చింది, అది మరణం. మొదటి మరణం, రెండవ మరణం, రెండు ఆదాముతోనే ప్రారంభమైంది. ఇప్పుడు వారిని బట్టి దేవుడు రెండింటిని శపించారు. ఆదాముని శాపాన్ని గురి చేయాలి. ఎప్పుడైనా గుర్తించండి, దేవుని ఆజ్ఞను మీరారు. దేవుడు వారిని శపించాల, వారిద్దరిని శిక్షించారు. శపించాల వారిని బట్టి దేవుడు జ్ఞానులను శపించాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదివితే, ఆదికాండము 3వ అధ్యాయము చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆదాము గారితో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దన్నటువంటి ఫలములను నీవు పూజించావు కనుక నీ నిమిత్తం, ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన నీ నిమిత్తం నేల శపించబడింది. తనను బట్టి శాపం వచ్చింది. నేల మీద అంటే భూమి మీద శాపము కొనసాగుతూ వస్తుంది. దేవుని బిడ్డలను మోసం చేసినందుకు అపవాదికి, సాతాను సర్పములో ప్రవేశించినందుకు, సాతానికి సర్పము సోటిచ్చినందుకు సర్పము కూడా శపించబడింది. సర్పానికి కూడా శాపం వచ్చింది. ఏమిటి ఆ శాపం అంటే కడుపుతో పాకటం, కాళ్ళు లేని. ఒక విషయాన్ని గుర్తించాలి, దేవుడు సర్పాన్ని శపించగానే సర్పానికి కాళ్ళు, వెంటనే ఆ సర్పానికి కాళ్ళు పోల. తరువాత తనకు పుట్టినటువంటి ప్రతి సంతానమునకు కాళ్ళు. తల్లిదండ్రులు రోగం వస్తే పిల్లలు బాధపడతారా? పిల్లలకు రోగం వస్తే తల్లిదండ్రులు బాధపడతారా? అందరూ తెలిసే యథార్థత, అందరూ తెలిసే యథార్థం కదా. పిల్లలుగా బాధపడిపోతే తల్లిదండ్రులు వేదం చెందుతారు, కుమిలిపోతారు. వారు వస్తువులన్నా సరే పిల్లలు పెంచుతారు. వారు శ్రమలను అనుభవించేలా పిల్లల సుఖాన్ని ఇస్తారు. కానీ అదే పిల్లలు తల్లిదండ్రులకు బాధ వస్తే పట్టించుకోరు. అందుకే దేవుడు నిన్ను శిక్షించాలి అంటే నిన్ను అలాగే ఉంచి ఆ శిక్ష నీ పిల్లల మీదకి తీసుకొస్తాడు. ఆ శిక్ష నీ పిల్లల మీదకి, నీ కుటుంబాల మీదకి తీసుకొస్తాడు.
అందుకే చాలా మంది అంటారు పాపం మగవాడి పిల్లల మీదకి వచ్చింది అంటారు. దేవుడు కూడా మొదటి కాలంలో ఆ శాపం తరతరముల మీద కూర్చాడు, తరతరముల మీదకి వచ్చింది. నేడు దాన్ని మనం చూసాం. గేహాజీ చేసినటువంటి ఆ తప్పు తన మీదకి శాపం నీ సంతతి మొత్తానికి ఉంటుంది అన్నాడు, తరతరముల వరకు ఉంటుంది. కాబట్టి మనము మన పిల్లలకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. సర్ప సంతానమంతా శాపములకు గురైపోయింది. ఆదిలో దేవుడు భూమికి ఇచ్చినటువంటి శాపం కొనసాగుతూ వచ్చింది. నోవహు నిర్మల వరకు కూడా ఆ శాపం అలాగే ఉంది భూమి మీద. నోవహు ఫైర్ పండించే సమయానికి దేవుడు ఆ ప్రాంతమును దీవించాడు. భూమి మీద ఉన్న శాపము తొలగించబడింది. కానీ భయంకరమైన శాపము తరతరముల మీదకి అలాగే వస్తూ ఉన్నది. శాపము భూమి మీద ఏడుతుంది అని మనం చదివాము. ఇప్పుడు శాపము దేశమును నాశనము చేయుతున్నది అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. భూమి శపించబడింది ఆదాము గారి కాలంలో, అలాగనే యెహోషువ గారి కాలంలో ఎరుకో పట్టణము శాపములకు గురైంది. దేవుని ప్రజలకు అవకాశం ఇవ్వాలి వారి మార్గంలో వెళ్ళడానికి. కాబట్టి దేవుడు కోపించి ఆ ప్రజలను నిర్మూలన చేశాడు, ఆ ఊరిని కూడా శపించాడు. యెహోషువ గారి వల్ల ఆ పట్టణం అంతా శాపములకు గురైపోయింది, ఆ నేల శాపములకు గురైపోయింది. ఆ శాపం ఎప్పటి వరకు వచ్చిందంటే రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త దాకా వచ్చింది. ఎలీషా ప్రవక్త కాలం అయిపోయింది. ఎలీషా ప్రవక్త ఎరుకోలో ఉండగా అక్కడ ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మా ఏలిన వాడా, నీవున్న ఈ స్థలము, ఈ పట్టణము రమ్యమైందిగా కనబడుతుంది, కానీ నేల నిస్సారమైపోయింది, భూమి నిస్సారమైపోయింది. ఎప్పుడు నిస్సారమైంది? ఎప్పుడు శాపం వచ్చింది? శాపము పనులను నిస్సారముగా చేస్తుంది, జీవితాన్ని నిస్సారముగా చేస్తుంది. శాపగ్రస్తులైనటువంటి మనుషులు వారి జీవితంలో ఏది కూడా ఘనముగా మహిమకరముగా చేయలేదు. ఆ శాపం ఎరుకో పట్టణమును వ్యాపించి ఉంది. ఎలీషా ప్రవక్త ఆ శాపము నుండి ఆ పట్టణాన్ని విమోచించాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు సాదృశ్యంగా ఉన్నాడు ఎలీషా. పట్టణాల మీద ఉన్నటువంటి శాపాన్ని ఎలీషా ప్రవక్త తీసివేస్తే దేశం మీద ఉన్నటువంటి శాపము తీయగలిగిన సమర్థుడు యేసు ప్రభు వారు. ఎలా మనం చూస్తూ వస్తే ఇప్పుడు శాపము దేశమును పరిపాలిస్తూ ఉంది, దేశం మీద వ్యాపించింది. ఆ శాపం మీద ప్రజల మీద ఉన్నది. ఈ శాపమును అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు, కుటుంబాలు శాపాలను అనుభవిస్తున్నాయి, దేశాలు శాపమును అనుభవిస్తూ ఉన్నాయి, పట్టణాలు రాజ్యములు శాపమును అనుభవిస్తూ ఉన్నాయి. నీవే శాపాన్ని తెచ్చుకుంటున్నావు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తాం, వ్యక్తిగతంగా శాపాన్ని తెచ్చుకున్న వారు ఉన్నారు, వద్దన్న దాన్ని చేసి శాపాన్ని తెచ్చుకున్నారు. బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. శాపగ్రస్తమైన దానిలో నుండి కొంచెము విలువ కలిగిన వస్త్రములు బంగారం తెచ్చుకున్నందు వలన వారి జీవితం అంతా పాడైంది. వారి కుటుంబాలన్నీ రాళ్ళతో కొట్టబడ్డారు. అనేక మంది దేవుడు వద్దన్నప్పుడు పని చేసి వారి జీవితాలను పాడు చేసుకున్నట్లుగా, శాపానికి గురైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సహోదరుడా, నీ మీదే శాపం ఉంది, నీ కుటుంబం మీదే శాపం ఉంది, నీ పిల్లల మీదే శాపం ఉంది. ఏదైనా ఒకవేళ మనం ఎవరైనా అన్నారనుకో,
వాళ్ళ శాపాలు మన మీద ఉంది, వాళ్ళు శపించారంటే, వాళ్ళు దూషించారంటే ఆ శాపాలు మన మీద ఉంది అంటారు. మాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఊరక నానబాకండి 32 పాలలో 2 విషయం పని ఉంటుంది అన్నాడు. అంటే కొంతమంది నోరు మంచిది కాదు అని, కొంతమంది దూషిస్తే దూషణ మీద తగిలింది, కొంతమంది చెప్పిస్తే శాపం తగిలింది, కొంతమంది ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మీద తగిలింది అని మానవుల నమ్మకం. కానీ ఆ శాపం నీకు నీవే కొని తెచ్చుకుంటున్నావు. జ్ఞానాన్ని తనకు తాను శాపం తెచ్చుకున్నాడు. ఎలాగో మనుషులు శాపాన్ని గురవుతున్నారు అంటే చూడండి, మొదటిది ధర్మశాస్త్రంలో మీరుట వలన, మనుషులు ధర్మశాస్త్రం మీరుట వలన వారు శాపం తెచ్చుకుంటున్నారు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసాం. జనులు చదవండి, ఏంటంట, లోక నివాసులందరూ ధర్మశాస్త్రమును అతిక్రమించారు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో, ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో దాన్ని అనుసరించలేదు మనుషులు. అదే నేను అప్పుడప్పుడు చెప్తా ఉన్నాను. ఇళ్లలో పదార్థంలో షాప్ తెచ్చి పెట్టుకుంటారు. పదార్థంలో అవి ఉంటుంది, గోడకాయలు పడతానే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి ఏది కూడా అనుసరించరు. ఆ పదార్థంలో ఏముంది? ఆ పదార్థంలో నిన్ను గురించి చేసి చెప్పగలిగింది, పొరుగు వాళ్ళని గురించి చేసి చెప్పగలిగింది, దేవుడి గురించి చేసి చెప్పగలిగింది, నీ కుటుంబం గురించి చేసి చెప్పగలిగింది. చదువుతున్నావా, వింటున్నావా, అనుసరిస్తున్నావా? లేదు, అది గోడ తగిలించి ఉంటుందండి. కొంతమంది చూస్తా తలుపు వెనక ప్రక్క తగిలించి ఉంటుంది. తలుపు మూసినప్పుడే అది కనపడింది. తలుపు మూసి ఏం చేస్తారు? లైట్ ఆపుతారు. లైట్ ఆపితే కనపడిస్తుందా? తలుపు తీయగానే అది కనిపిపోతుంది. ధర్మశాస్త్రము దేవుడు మోసే దేవాలయానికి ఇవ్వబడింది. ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలను ప్రజలు, దేశము అతిక్రమించింది. అందులో చెప్పిన ప్రతి అంశము నిర్మాకాండం తీయండి, చదవండి ఒక్కొక్క ఆజ్ఞను. 20వ అధ్యాయం ఏమంటున్నాడు అక్కడ? ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్తున్నాడు. మొదటి అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను నేనే, దాసులకు రుణమైన ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించిన వాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలు. దేవుడి మొదటి ఆజ్ఞ, నేనే దేవుడును, పరిశుద్ధుడను, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఇదేనా ఖచ్చితంగా దేవుని ఆరాధించడానికి? దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన వల్ల మనం పరిశుద్ధులు అయితే మన ఆరాధనకైనా యోగ్యుడు, మనం ఆరాధించదగిన వారము. మన పరిశుద్ధులు కాకుండా ఎంత ఆరాధించినా, ఆమోసు గ్రంథంలో ఏమంటాడు? త్రాగుబోతులు కూర్చు పాటల పాడుతులు అన్నాడు. నీ స్తుతులు నాకు అసహ్యమో అన్నాడు. కాబట్టి పరిశుద్ధులు మాత్రమే ఆయన ఆరాధించాలి, పరిశుద్ధులు మాత్రమే ఆయన మార్గదర్శనం చేస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువుని చూడలేదు. వాక్యాలు ఉన్నాయి కదా. దేవుడు అన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడిని ప్రేమించాలి. దేవుని కంటే నీవు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావు, అది నీ జీవితంలో నీకు దేవుడు. దేవుని నమస్కరించాలి, దేవుని పూజించాలి, ధైర్యముగా ఉండాలి. దేవుడు తప్ప నువ్వు దేవుని ఎక్కువగా ఆరాధిస్తున్నావో, దేవుని ప్రేమిస్తున్నావో, అది నీ దృష్టిలో దేవుడే. ధనాన్ని ఒక దేవతను పెట్టుకున్నావు, డబ్బు ఒక దేవతను పెట్టుకున్నావు, చదువు ఒక దేవతను పెట్టుకున్నావు. ఇంకా కొంతమంది అయితే ఇంతకుముందు ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. కొత్త బట్టలు తెచ్చుకున్నారనుకో, దానికి కూడా అంచులకు పసుపు రాస్తారు.
అంటే వస్త్రాలు ఒకటి అవుతుందన్నమాట. ప్రతి నువ్వు లోకంలో ప్రతి దాన్ని నువ్వు పూజిస్తున్నావు. ఎవరు కూడా బైబిల్ అనుసరించట్లా. ఆయన చేసిన ప్రతి దినమూ మంచిది అని చెప్పట్లా. దేవుడి చిత్తం ఈ పిల్లలకి పెళ్లిళ్ళు కుదిరితే అమావాస్య రోజు పెడతారు. చూడండి, అందరం అమావాస్య రోజే పెళ్లిళ్ళు చేస్తా. చేయకూడదా? అమావాస్య శుక్రవారం రోజే చేస్తా. ఆడపిల్లకి ఇంట్లో నుంచి బాగోదంట. మళ్ళీ దానికి ఒక ఏంటి రూమ్ తెచ్చి పెట్టాలంట. అన్నీ తగ్గకపోతే ఏమైందో తల్లి తెచ్చిందా? తల్లి చేస్తారా? చిత్తంగానే నీవే పాటిస్తున్నావు. నాకు సంబంధమైన ఆచారాలన్నీ నీ దగ్గర ఉన్నాయి. పరిశుద్ధమైన దేవుని విస్మరించి లోక సంబంధంగా విగ్రహాలను నీవు ఉంటున్నావు కనుక ఆ శాపం నీ మీదకి వచ్చింది. ఆ శాపం నీ మీదకి వస్తుంది. చచ్చిపోయి సమాధి పెట్టి ఇజుడి పెట్టారు నాకు ఇంటి ముందు. ఇజుడి పెడితే అమ్మా ఇజుడి పెట్టండి అమ్మా, తూర్పు పనులు పెట్టండి అమ్మా. చచ్చిపోయిన శవానికి కూడా ఏంటన్నా తిథి నక్షత్రాలు, వారఫలాలు, వాస్తువులు పాటిస్తున్నారు. చచ్చిపోయిన శవాన్ని కూడా ఇజుడి పెట్టాలంట. నలుగురు కానీ కూర్చుంటే ఇటు కూర్చుంటే అడిగారు తేను ముగ్గి తేను మరి ఇటు మార్చు తూర్పు తేలి కూర్చోవాలా. అన్నీ సిద్ధాంతాలు. నేనే దేవుడును అని చెప్పిన ఆయన మాటలు వింటున్నా. దాని శాస్త్రంలో నువ్వు అతిక్రమించావు. దాని శాస్త్రం చెప్పిన మాటలను అతిక్రమించావు కాబట్టి ఆ శాపము నీ మీదకు వస్తుంది. దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నావు. ధర్మశాస్త్రమును అతిక్రమించావు. ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఆ 10 ఆజ్ఞల్లో ఒక్కొక్కటి చెప్తే చాలా సమయం పట్టింది. దేవుడు పరిశుద్ధుడు. తనను కాకుండా నీవు వేరే దానికి ప్రిఫరెన్స్ ఇస్తే దేవుడు కోపం రాదా? వస్తుందా రాదా? నీ కళ్ళ ముందే మీ ఆయన ఇంకొకరితో ఊరగా మాట్లాడుతున్నాడు. ఎంతమంది తల్లులారా సంతోషపడతారు? స్వామి ఆయన అక్కడ మాట ఎవరితో మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వస్తాడుగా అనుకుంటారా? ఇక ఎక్కడ మారిపోద్ది, మొహం మారిపోయి ఇంటికి వస్తే చెబుతానని ఇంటికి వచ్చిన తర్వాత అన్నం పెట్టి అన్న అక్కడి నుంచే బిగినైంది. అక్కడి నుంచే బిగినైంది. ఇంకా ప్లేట్ ఇసిరేసే కాడే తెలిసిపోతాయి. ఏమైంది అంటే ఏమిటి, ఎందుకు మాట్లాడా, ఆతో నీకేం పని, అదెందుకు చూసావు, ఇదెందుకు చూసావు. మరి మన కుటుంబాల్లో ఎట్లా ఉంటే తన స్వరత్వం ఇచ్చి నేను కన్నాడే, తన స్వరత్వం ప్రాణం పెట్టి రక్తంలో చెందించి ఒక ఒడుగు సంఘముగా ఉన్నామని ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడే. నీవెందుకు ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు? ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. ధర్మశాస్త్రమును అతిక్రమించడం వలన ఆ శాపము నీ మీదకు వచ్చింది. ఎలా అతిక్రమించావో తెలుసా? క్రింద మాట్లాడుతున్నాడు. ఇంకా నీవు ధర్మశాస్త్రమును అతిక్రమించావు, ఆజ్ఞ అతిక్రమించావు, కట్టడలు మార్చావు, చేశావు కనుక ఆ శాపం ఇది నానా నీ మీద దాకా వచ్చింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. ధర్మశాస్త్రమును అవలంబించవలసినటువంటి విధులన్నీ చేతయందు నిలకడగా ఉన్నది ప్రతి వాడును శాపగ్రస్తులు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం నీకు ఏదైతే బోధించిందో, బోధించిన ప్రతిదీ నీవు అనుసరించాలి. దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడు దేవుడు నీకు ఉండకూడదు. విశ్రాంతి దేవుడు పరిశుద్ధ దినముగా ఆచరించాలి. దేవుడు నామములు అర్థముగా ఉచ్చరింపకూడదు. ఇవన్నీ దేవుడు తన నామ ఘనత కొరకు చెప్పాడు. మనల్ని క్రమపరచడానికి క్రింద మిగిలిన విషయాలు చెప్పాడు. నీవు అతిక్రమిస్తున్నావా? అందుకే ఇక్కడ గలతీ పత్రికలో ధర్మశాస్త్రం అవలంబించాల్సిన
ఆ విధులన్నిటిని నీవు అతిక్రమించిన వారు శాపగ్రస్తులు అన్నాడు. ధర్మశాస్త్రమును అతిక్రమిస్తున్నావా? అనుసరించలేకపోతున్నావా? సరి చేసుకున్నాం. శాపం నుండి విముక్తి పొందడానికి ఇది మనమే దేవునికి అప్పగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 7వ వచనం. మనం ఎలాగా శాపము తెచ్చుకుంటున్నాము ఒక్కొక్క విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ. నిన్ను హింసించిన వారి మీదకి, నిన్ను ద్వేషించిన వారి మీదకి, నీవు శ్రమను కలిగించినటువంటి నీ శత్రువుల మీదకి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములన్నీ తీసుకొని వస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీద శాపం వస్తుంది అంటున్నారంటే, మిమ్మల్ని హింసించిన వారి మీదకి, మిమ్మల్ని దూషించిన వారి మీదకి ఆ సమస్త శాపములన్నీ కూడా వారి మీదకే తీసుకొస్తానంటున్నాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం అండి. ఎవరు దూషించిన వాళ్ళకి, ఎవరిని అనే అన్నీ అంటది ఏమా చివరికి అందరూ చూస్తున్నారని ఎవరమ్మా నువ్వు అన్నది నీకులే అన్నది ఏమే అన్నీ వీళ్ళే చేసి చివరికి ఏమంటారంటే వాళ్ళ మీదకి పోయేటట్లుగా నువ్వు అన్నది మీదకి వస్తుంది నాకెందుకు ఇలా అనుకుంటా పోతా ఉంటారు. చాలా జాగ్రత్త. దేవుని పిల్లలను హింసిస్తే, దేవుని పిల్లలను దూషిస్తే ఎవరు పడితే వారిని అన్నందుకు కాదు, హింసించిన వాళ్ళ మీద కంటే దేవుని పిల్లలుగా నిజమైన విశ్వాసగా నీవు ఉంటే, నిజముగా దేవుని దుష్టురాలుగా ఇష్టడుగా బ్రతుకుతూ ఉంటే నిన్నన్నా సరే దేవుడు ఖచ్చితంగా శాపం వారి మీదకి తీసుకొని వస్తాడు. దేవుని పిల్లలను హింసించిన వాడు, దేవుని పిల్లలను హింసించిన వాడు, దేవుని పనికి ఆటంకము కలిగించేవాడు ఖచ్చితంగా శాపంలో పాలవుతారు. నేను ఈ గ్రామంలో ఇక్కడ గుర్తు పెరిగిన వాడినేగా, ఇక్కడ గుర్తు పెరిగిన వాడిని 1995లో ఈ చర్చిలోకి నేను పాస్టర్ వచ్చా. అప్పటి వరకు నాన్న చేస్తున్నాడు వినండి అందరూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇంచుమించు 29 సంవత్సరాలు ఏమైంది. నా కళ్ళ ముందు ఎంతోమంది దూషించారు నన్ను. నేను అది బాగానే నా కనుక భయంకరమైన బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. నేను కనపడగానే మళ్ళీ వచ్చేయాలా రాత్రి అంతా నేను తాగున్నానంటయ్యా, తిచ్చానంటయ్యా అని మళ్ళీ నన్ను అనేవాళ్ళు. నేను అనేవాడిని రాత్రి ఎప్పుడు తిట్టావు, నేను నాకు తెలియకుండా నేను చూడకుండా ఇప్పుడు తిట్టు నేను వింటా, ఇప్పుడు తిట్టు నేను ఏమన్నా కదా, నాకు ఎదురు దూషించడానికి బుద్ధులు కావు, నేనేమన్నావు నాకు శక్తి తాగదు. కాబట్టి నువ్వెన్నైనా తిట్టుకో, నా పేరే తిట్టుకో, నా పేరు తిట్టుకో. అయితే చాలామంది తిట్టుకో అన్నాయి అంటారు. తిట్టుకో ఎన్నైనా, నేనేమి ఎదురు మాట్లాడను, ఎదురు దూషించున్నావు. నా కళ ముందు ఎంతోమంది అలా దూషించిన వారే నేను చూస్తూ ఉండగానే భయంకరమైన శ్రమలు అనుభవించలేకపోయారు. మందిరానికి హాని చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుని సొమ్ము తిన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా సరే నేను చూస్తూ ఉండగానే వారు వినాశనకు గురైపోయారు. ఎవరు బాగుపడరు, దేవుని సొమ్ము తిన్న దేవుని పిల్లల్ని దూషించిన, దేవుని పనిని పాడు చేసిన వారు అలాగనే నశించిపోతారు. చూస్తానే ఉన్నా. దేవుని పని చేయకుండా దేవుని సొమ్ము తినకూడదు ఎవరు. ఆవు చేస్తే ఇవో ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యము, నిన్ను దూషించిన వారు, నిన్ను హింసించిన వారు, నీ శత్రువుని, నిన్ను దూషించిన నీ శత్రువుల మీదకి ఆ సమస్త శాపములన్నీ కూడా వారి మీదకే తీసుకొస్తానంటున్నాడు. మనల్ని ఎవరు దూషించినా ఎదురు దూషించొద్దు. నిన్నెవరైనా ఒకవేళ తోలనాడితే నువ్వు ఎదురు తోలనాడవద్దు. నీ మీద ఎవరైనా శాపములు పెడతారు, మళ్ళా ఎదురు శాపములు పెట్టొద్దు. దేవుడికి అప్పగించు. దేవుడి సన్నిధానంలో నిరాపరాధులుగా బ్రతకండి, నిరాపరాధులుగా ఉండండి.
ఖచ్చితంగా దేవుడు వారికి నీవు ఏదనుకుంటున్నా వారి దేవుడు చేయాలా. దేవుడు స్తోత్రం. మన దేవుడే ఎవరిని దూషించలేము, ఎవరిని శిక్షించలేము. మనము అలాగే ఓర్చుకొని ఉంటే మన తరపున దేవుడు ఖచ్చితంగా మన శత్రువులకి ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ శాపములన్నీ వారి మీదకి తీసుకొని వస్తానంటున్నాడు. దేని కొరకు మనం సిద్ధపడదాం? మనమే దూషించి శపించి వారిని శాపాలు పాలు చేద్దామా? మనం దూషించడానికి మాత్రాన్ని ఏమీ జరగదు. దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలడు. ధర్మశాస్త్రం అతిక్రమించిన వారు శాపానికి గురవుతారు. దేవుని పిల్లలను దూషించిన వారు కూడా శాపమునకు గురి అవుతారు అని మనము ఇక్కడ చదువుతున్నాం. దేవుని ప్రజలను ద్వేషించి దూషించిన వారికి శాపం పాలవుతారు. రోమపత్రికలో చూడండి, రోమపత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు 8వ అధ్యాయం 33వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనంలో అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద వాడెవరో నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. నాకు నేనే నీతిమంతుడు అని చెప్పుకోకూడదు, నీకు నీవే నీతిమంతురాలు నీతిమంతుడు అని చెప్పుకోకూడదు. మనలను నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు. మన నీతి ఏదో మన నీతిమంతులుగా కాదా ప్రజలు గుర్తిస్తాడు. దేవుడు దానిని బయలుపరుస్తాడు. శిక్షించువాడు, శిక్ష విధించేవాడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళ మీద నువ్వెప్పుడు దూషణ మాటలు పలకవద్దు, వంకరగా మాట్లాడకూడదు. దేవుని పిల్లల మీద, సావుకుల మీద కూడా చాలా మంది దూషిస్తూ ఉంటారు. నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో, నువ్వు వెళ్తున్నటువంటి సహవాసంలో, నువ్వు వెంబడిస్తున్నటువంటి సావుకుని ఒకవేళ నువ్వు దూషించాలో దేవుడు ఆ దూషణను సావుకుని మీద తీసుకురాడు, తిప్పి నీ మీద తీసుకొచ్చి శాపంగా మారుస్తాడు. జాగ్రత్త. నువ్వెప్పుడు కూడా దేవుని పిల్లల్ని దూషించొద్దు. అన్యాయం జరిగిందా? నువ్వు అక్రమం చేస్తున్నావా? నీ అన్యాయం నుండి నీ విడుదల పొందితే, అక్రమ జీవితంలో విడిపించబడితే ఖచ్చితంగా నీవు దీవించబడతావు. ఆ శాపము దీవునిగా మారాలి అంటే ధర్మశాస్త్రమును అనుసరించాలి. ఇప్పుడు 2 విషయాలు చూసాం మనం. మొదటిది ఎందుకు వారు శాపం అనుభవిస్తున్నారు? మొదటిది దేవుని ఆజ్ఞ అతిక్రమించి శాపానికి గురయ్యారు. రెండవది ధర్మశాస్త్రమును అతిక్రమించి, అంటే వాక్యమును అనుసరించలేక, వాక్యమును పాటించలేక శాపానికి గురవుతున్నారు. మూడవది దేవుని ప్రజలను, దేవుని పిల్లలను దూషించి ద్వేషించడం వలన శాపానికి గురవుతున్నాం. మరొక విషయం చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. చూడండి ఏంటంటే, బేదలకిచ్చు వారికి లేమి కలుగదు, బేదలకిచ్చు వారికి లేమి కలుగదు. అది దాన ధర్మాలు. ఎవరినైనా వాడుకోవడం. మన వాక్యభాగం ఏంటంటే, కన్నులు మూసుకున్న వారికి బహుశాపములు కలుగుతాయండి. నిద్రపోతున్న వాళ్ళకి చెప్పేది, కన్నులు మూసుకున్న వారికి బహుశాపములు వస్తాయంట. ఎందుకు కన్ను మూసుకుంటారు చెప్పండి? వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు కన్ను మూసుకుంటారు? ఇంట్రెస్ట్ ప్రకారం చెప్పే మాస్టర్ గారు. అదే ఇంకొకరు ఎవరన్నా కొత్త వాళ్ళు కనపడితే అని వాళ్ళకి చూసుకుంటా నవ్వుతాడు. ప్రధానంగా ఉన్నాడు వాక్యం చెప్పడానికి వస్తే అందరు రెడీ అవుతుంటారు. ఇక నేను వస్తే నవ్విస్తాడు మనల్ని, ఇక మనం నవ్వాల్సిందే అని రెడీ అవుతూ ఉంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన లేవడంతో లేవడం ప్రారంభిస్తాడు, వాక్యంలోనే ఏడుస్తూ ఉంటాడు. ఈ వీళ్ళు కూడా మొహంతో కాళ్ళని పడతారు. మనం కూడా ఏడ్చినట్టు లేకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు, ఆయన ఏడ్చేటప్పుడు మనం ఏడవకపోతే బాగాదేమో అని.
ఇక ఏమంటున్నాడంటే కన్నులు మూసుకున్న వారికి ఒక శాపములు వస్తాయి. ఏం కన్నులు మూసుకోవడం? ఏం కన్నులు మూసుకోవడం? వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్ గారు చూడకుండా, బైబిల్ చూడకుండా, వాక్యం వినకుండా కళ్ళు మూసుకోవడం అదొక మాట అయితే, నిద్ర వచ్చి కళ్ళు మూసుకోవడం ఒక మాట అయితే, ఇక్కడ ఏ కళ్ళు మూసుకోవడం అంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమగలదు అంటాడు సొలొమోను. ఏరా నీ కళ్ళు మూసుకుపోయినా అంటాడు. ఏమో నీ కళ్ళు మూసుకుపోయినా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని గద్దిస్తాడు. చూశారు మీరు పిల్లల్ని? అంటే చిన్న పెద్ద తెలియకుండా వారు విచ్చలవిడిగా జీవిస్తూ, విపరీతంగా ప్రవర్తిస్తూ, విపరీత ధోరణితో ఉన్నటువంటి పిల్లల మనస్తత్వాలు ఎరిగినటువంటి వారు తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, ఏ కళ్ళు మూసుకుపోయినా నీకు అంటా ఉంటారు. కన్నుల ఎత్తికి వచ్చిన వారి తరం ఇది. ఏ తరం అంటే వచ్చినా ఎవరి కళ్ళ కన్నా ఉన్నాయా? ఎవరి తల మీద కళ్ళు ఉన్నాయా? ఎవరి తల మీద ఉన్నాయి కళ్ళు? ఎవరి తల మీద ఉన్నావు కళ్ళు దేవుడు అనుకుంటే, కానీ కన్నులు నెత్తుకొచ్చినట్టు ప్రవర్తిస్తావు. అంటే కళ్ళు ఎదురుగా ఉండవలసిన స్థలంలో ఉండి నువ్వు సమస్తాన్ని చూస్తావు. నువ్వు ఏది చూడలేకపోతున్నావు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు, నిజాన్ని చూడలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు నీ కన్ను ఎక్కడుంది? నెత్తి మీద ఉంది. నీవు కిందకు చూడట్లా, ఎదురు చూడట్లా, ప్రతి ఒక్కరిని నీకంటే సమానం అనుకోవట్లా, నెత్తి మీద ఉంది. కాబట్టి కనపడ్డ దాన్ని కళ్ళతో తన్నుకుంటా వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైందా? ఏమన్నారు? కళ్ళు నెత్తి మీద ఉంటే మెసేజ్ సమయంలో కింద ఉన్న దాన్ని ప్రతిదీ తన్నుకుంటూ వెళ్ళిపోతావు. ఇప్పుడు శాపం ఏమిటంటే తెలుసా? కన్నులు మూసుకున్న వారికి శాపము. నువ్వు కళ్ళు మూసుకున్నావా? నువ్వు కళ్ళు మూసుకున్నావా? కన్నులు నెత్తి మీదకు వచ్చి కన్నులు మూసుకున్నావా? లేకపోతే నీ కళ్ళు ఎవరైనా మూసారా? నీ కళ్ళు ఎవరైనా మూసారా? ఆలోచన. మీ కళ్ళు ఎవరు మూసినట్టున్నారు కదా? చచ్చుకు గ్రహించలేక, చిలుకలను వేసుకుని చూడలేక, చిలుకలో ప్రాణం పెట్టినటువంటి ప్రభుని చూడకుండా నీ కన్ను మూసారో. ఈ సమతమైన కావక విశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసింది. పౌలు ముద్ర అన్నాడు, ఈ సమతమైన కావక దేవుడు ఎవరు అంటే లూసిఫర్, సాతానుడు. ఆ సాతానుడు విశ్వాసుడుగా ఉన్నటువంటి మీ మనోనేత్రములకు గురుడితనము కలుగు చేశాడు కనుక దేవుడి కార్యములను మీరు గుర్తించలేకపోతున్నారు, దేవుడి కార్యములను చూడలేకపోతున్నారు, దేవుని పరిచర్యను ఆదరించలేకపోతున్నారు, దేవుని పరిచర్యను సహకరించలేకపోతున్నారు, దేవుని పనిని గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. మీ మనోనేత్రంలో గురుడితనంలోకి వెళ్ళింది కాబట్టి పైకర్మతో ఏం చూస్తున్నారు? ఇక దేవుని పరిచర్యను గుర్తించలేదు. చాలా మంది దేవుని పరిచర్యను గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధంగా చూడగలిగిన మనోనేత్రములో మూయబడి కష్టపడి పరిచర్య చేసి దినమంతా విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ, మరి ఆ వారమంతా ప్రార్థన గోపురాలు జరుగుతూ, ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రేయర్లో, సంఘ కార్యక్రమాలు, 7 వారాల కూటాలు, జ్ఞాపకార్థ కూటాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, కుశవార్తలు అన్నీ చేస్తా సేవకుడు సంఘంలో అందరికి అందుబాటులో ఉంటే, ఆదివారం వచ్చే రోజు మాత్రం కొంతమంది బియ్యం తీసుకురాలేకపోతున్నారు, కానుకలు బియ్యం. మరి వాళ్ళు సిగ్గుపడుతున్నారు, తేలాగిపోతున్నారు, అసలు అన్నమే వండుకోవట్లేదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్గా పోతున్నారో తెలియదు, తీసుకురాలేకపోతున్నారు. ఒకవేళ తెస్తే డబ్బా ఎంత ఉండదు, లోపల అడుగుని ఇట్టున్నది, అసలు తీసుకురావట్లా.
నేను తుఫాన్ రోజు చెప్పాను, మీకు సిగ్గు అయితే మీ ఇంటికాడ పెట్టినాడు, నేను వచ్చి తెస్తానన్నా. నాకు తక్కువైంది నేను చెప్పట్లా, వినండి అందరూ. నాకు సహోదరులు సహోదరులు నాకు తెచ్చేస్తే బస్తాలే తెచ్చేస్తారు. దేవుడు నన్ను సమృద్ధిగా ఉంచాడు. నీవు ఆశీర్వదించబడడానికి మూల కారణం చెప్తున్నా. సావుడికి ఎవరు సంఘానికి తీసుకురారు, కానీ తాము ఎవరు సర్కారు చేస్తున్నారంట. 3 రోజులు సైకిల్ మీద తిరుగుతున్నాడంట ఆ అబ్బాయి. బంధువులు పెట్టాడు, జీవ సమాధి చేస్తామంటే ఆడవాళ్ళందరూ పట్టాట్లో వాడు నిజంగా దావత్ చేస్తారు. వాడిని మీకేం కావాలి చెప్పండి అయ్యా. మా దగ్గర అయితే అసలు సిస్టర్స్ అంత మంచోళ్ళు ఉన్నారో తెలుసా. మేముంటే పేటలో ప్రాంతానికి వచ్చే వాళ్ళు ఎదురుపోయి నిలబడితే అక్కడ డాన్సులు, ఏం డాన్స్ అయ్యి ఇంకా 16 సంవత్సరాలేనంట. ఆ పాట పెట్టుకొని ఎంత అసహ్యమైన పాటలు విశ్వాసులు ఫోన్లు ఏం పాటలో తెలుసా, నలిపోయి కొరికే తీరికే అయ్యే పాటలు అసహ్యంగా విశ్వాసుల పిల్లలు కుటుంబాలు శాపములకు గురవుతుంది. విశ్వాసులను శపిస్తూ దేవుని పిల్లలను దూషిస్తున్నటువంటి వారు శాపములన్నీ వారి మీదకే వస్తాయి. మరొకటి ఏంటంటే కన్నులు మూసుకున్న వారు, కన్నులు నెత్తి మీదకి వచ్చిన వారు కన్నులు మూసుకొని ఉంటారు. ఎవరైనా సరే, ఎప్పుడైనా ఉన్నటువంటి విశ్వాసం ఎప్పుడైనా సరే ఒక మాట ఎప్పుడైనా ఆలోచన చేశారా? పండుగలు వస్తాయి, పబ్బాలు వస్తాయి, కార్యక్రమాలు వస్తాయి, మనం బాగానే వండుకొని తింటున్నాం. సావుకుడు ఎలా తింటున్నాడు? సావుకుడు ఏంటి పరిస్థితి? మనం ఎంత ఇస్తున్నాం? మన సంఘంలో వచ్చేది ఎంత? సావుకుడు ఎలా బ్రతుకుతున్నాడని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అలాగే ఆలోచన ఉన్న విశ్వాసం దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. ఎవరికి ఆలోచన లేదు. ఎలా బ్రతుకుతున్నాడో సావుకుడు అనేది ఎవరు పట్టించుకోరు. అవసరమైతే ఏంటంటే పాస్టర్ గారు ఎప్పుడు తెల్లగా బట్టలు వేసుకుంటాడు, తెల్లగా గదిలో ఉంటే తెల్లగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు అనుకుంటాడు. సావుకుడి కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. సావుకుడి కుటుంబంలో కూడా నీవు నీ సావుకుని వెంబడిస్తూ నీ సావుకుడికి రావాల్సినవి, నీ సావుకుడికి వెళ్ళాల్సినవి ఎక్కడికో పంపిస్తూ ఉంటే నువ్వు దీవించబడలేవు. సావుకుడి దుఃఖంతో కన్నీటితో విత్తితే విత్తనం, అది ఆయన దీవిని, కానీ నీవెప్పుడు దీవించబడతావు? కన్నులు మూసుకుపోయి దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నావు. సంఘ కార్యక్రమాలను చూడలేకపోతున్నావు. చూడు, ఒక పాట పాడగలం మనం. కనలేని కనులేలా నయ్యా, వినలేని చెవులేలా నయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా కనలేని కనులే. కారం గారు మేము